ప్రైజ్ లార్డ్ అండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం రాజా. ఈ సమయంలో ప్రతిష్ఠిత జనము గురించిన మాటలు, మమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకున్నారనే సత్యాన్ని ప్రభా మేము ధ్యానిస్తుండగా నువ్వు ఎవరిని, ఎందుకు, ఎట్లా, ఏ రకంగా ప్రతిష్ఠించావో ఆ సత్యాలు మేము నేర్చుకొని ఆ సత్యంలో మేము జీవించే భాగ్యాన్ని దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన తేడి వేడుకుంటూ సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి దేవాది దేవుడు ఈరోజు మనకిస్తున్న వాక్యాంశం ఏంటంటే, ప్రతిష్ఠించబడిన జనాంగం ఎవరు? ప్రతిష్ఠించబడిన ఎవరి కోసం అండి? దేవుని కోసం ప్రతిష్ఠించబడిన వారు ఎవరు? ఆ ప్రతిష్ఠిత గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. కీర్తనకారుడు 135వ అధ్యాయం 4వ వచనంలో చక్కటి మాట ఉంటుందండి. యెహోవా తన కొరకు యాకోబును ఏర్పాటు చేసుకొనెను, తన స్వకీయ ధనముగా, చూడండి, స్వకీయ ధనముగా ఇజ్రాయేలును ఏర్పాటు చేసుకొనెను. పెక్యులియర్ జనరేషన్గా. మరి చక్కటి మాట అండి ఇంగ్లీష్లో, పెక్యులియర్ పీపుల్. తనకి సొంతంగా అంటే ఇంకా తన వారు, తన సొత్తు అని ఏర్పాటు చేసుకున్నాడంట. ఎవరిని? ఇజ్రాయలైట్స్ని. ఎప్పుడు? పాత నిబంధనలో. ఎందుకు అంటే మనకి తెలిసిందే, ఆయన వంశావళిని నిలబెట్టుకోవడానికనే మనం నమ్ముతున్నాము. ఇప్పుడు ఎవరండి పెక్యులర్ పీపుల్? ఇప్పుడు ఎవరండి ప్రతిష్ఠిత జనము? ఇప్పుడు ఎవరండి? ఎవరి కోసము, ఎవరిని ఆయన ప్రతిష్ఠించుకున్నాడు? మరి ఆ సత్యాల్ని మనం ఈరోజు ధ్యానించబోతున్నాం. అప్పుడైతే తను యాకోబు సంతానాన్ని, ఇజ్రాయెల్ జనాంగాన్ని దేవుడు ప్రతిష్ఠించుకున్నాడు. తన బిడ్డలు అంటున్నాడు, వారి కోసం ఎన్నెన్నో చేశాడండి. చూడండి, ఒక్కసారి మన ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయం 6 నుండి చదివినప్పుడు ఎన్నో గొప్ప సత్యాలు అక్కడ కనబడతా ఉంటాయి. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 7 నుండి 11వ వచనాలు మనం ఒక్కసారి ధ్యానిస్తే, పాత నిబంధనలో ముందు ధ్యానించి తర్వాత కొత్త నిబంధనలోకి వెళ్ళిపోదామండి. మరి అక్కడ ఏమని ఉంటుందంటే, నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము, నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పాటు చేసుకొనెను. మీరు సర్వ జనముల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మును ప్రేమించి మిమ్మును ఏర్పరచుకోనలేదు, కానీ సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే కదా. అయితే యెహోవా మిమ్మును ప్రేమించు వాడు కనుకను తాను మీ తల్లిదండ్రులకు చేసిన ప్రమాణమును మరి నెరవేర్చువాడు గనుకను యెహోవా బాహుబలము చేత మిమ్మును రప్పించి దాసుల గృహములలో నుండి ఐగుప్తు రాజైన ఫరో చేతుల నుండి మిమ్మల్ని విడిపించెను. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు, తన్ను ప్రేమించి తన ఆజ్ఞను అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధనను స్థిరపరచువాడనియు, 1000 తరముల వరకు కృపచూపు వాడనియు, నమ్మదగిన దేవుడనియు, తన్ను ద్వేషించిన వారిలో ప్రతి వారిని బహిరంగముగా నశింపచేయుటకు వారిని దండన విధించుచున్నాడని నీవు తెలుసుకొనవలెను. చూడండి, ఆ తర్వాత 12 వచనాలను కూడా ధ్యానించినప్పుడు బ్లెస్సింగ్స్ ఆఫ్ ద లార్డ్ అండ్ హీలింగ్ కూడా ఉంటుంది. చూడండి, మరి ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకు ఇచ్చినని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశంలో నీ గర్భఫలమును, నీ భూఫలమును, నీ సస్యమును, నీ ద్రాక్షరసమును, నీ నూనెను, నీ పశువులను, నీ గొర్రెలను, మందలను, మేకలను దీవించును, సమస్త జన్మల కంటే నిన్ను అత్యధికంగా హెచ్చించును అంటున్నాడు. ఆ తర్వాత చూస్తే ఇంకొక మాట, చక్కటి మాట ఏంటంటే, ఇదిగో ఎక్కువగా నీవు ఆశీర్వదించబడుదువు, నీలో మగవానికే గాని ఆడవానికే గాని గొడ్డుతనం ఉండదు అని చెప్తున్నాడు. తర్వాత యెహోవా నీ యొద్ద నుండి సర్వ రోగమును తొలగించి నీవెరగని వారి దగ్గర నుండి నిన్ను దూరపరిచి గణపరుస్తాడంట. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈ పాత నిబంధనలో తను ఎట్లా స్వకీయ జనముగా ఏర్పాటు చేసుకున్నాడనేది క్లుప్తంగా ఈ అధ్యాయంలో మరి రాయబడింది. కాబట్టి నేను చదివానండి, కావాలని మొత్తం చదివాను. ఇక్కడ చూడండి, తన బిడ్డలని, ఇజ్రాయెల్ జనాంగాన్ని శ్రేష్టమైన జనముగా, వారేమీ గొప్ప వాళ్ళని కాదు, మంచి వాళ్ళని కాదు, మరి తక్కువ వారైన వారినే సైతం ఆయన ఎన్నుకొని, మరి ఆయన హృదయంలో ఏ తలంపు కలిగి ఉన్నాడో, తన ఆలోచన ఏంటో మనము లెక్క చేయలేము, అంటే మనము ఊహించలేము, మనకు అర్థం కాదు. కానీ తన ప్రణాళిక చొప్పున, తన మంచి ఉద్దేశంతో ఈ జనాంగాన్ని ఏర్పాటు చేసుకొని తన స్వకీయ జనముగా, ప్రతిష్ఠిత జనముగా ఏర్పాటు చేసుకొని, మరి తన ఆజ్ఞల మట్టికి ఆజ్ఞలానుసారంగా జీవించమని వారికి ఆజ్ఞ ఇచ్చాడు. ఆ రీతిగా వారిని ఎలా దీవిస్తాడు
ఎందుకు ఎన్నుకున్నాడండి? క్లియర్గా చెప్తున్నాడు, నేను ఎందుకు ఎన్నుకున్నానంటే దీవించడానికంట. చూడండి, అన్ని 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 విషయాలలో అన్ని విధాలుగా మరి ఆయన దీవిస్తున్నాడు. మరి పశువుల విషయంలో, ధాన్యం విషయంలో, నూనె విషయంలో, ఆరోగ్యం విషయంలో ఆయన ఏమంటున్నాడు, ఐ విల్ బ్లెస్ యూ ఆల్ ఇన్ ఆల్ థింగ్స్ అండ్ బ్లెస్సింగ్ ఆఫ్ ద లార్డ్ ఈస్ అపాన్ దెమ్. అంత మాత్రమే కాదు, స్వస్థతను కూడా ఇస్తున్నానని చెప్తున్నాడు. అవునండి, ఇంత చక్కటి వాగ్దానపూర్వకమైన మరి ప్రతిష్టార్పణమైన కార్యమండి. ఆయన ప్రతిష్ఠించుకున్నది దీవించడానికే, ఆశీర్వదించడానికే, నడిపించడానికే ఆయన కోరుకున్నాడే కానీ నాశనం చేయడానికి కాదు. ఇదిగో వారైతే తెలిసి తెలియని తప్పుల వల్ల ఐగుప్తుల్లోకి వెళ్ళిపోవడం అనేది జరిగింది. వారు ఎందుకు వెళ్ళిపోయారు అనేది కాదు, కానీ వారిని తీసుకొచ్చాడు దేవుడు, వారిని నడిపించాడు, ఈ రీతిగా దీవిస్తాను అంటున్నాడు. కానీ ఆ జనము మూర్ఖ జనముగా మారి పాపముల జోలికి వెళ్ళి దేవుణ్ణి బాధ పెట్టి వారి దీవెనలు, వారికి ఇవ్వబడిన వాగ్దాన దీవెనలు వారే కోల్పోయారే కానీ దేవుడు వారి నుండి దూరం చేయలేదండి. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. చూడండి, నమ్మదగిన దేవుడు అంట. ఆయన మాట నిలబెట్టుకున్నాడంట. ఆయన నిలబెట్టుకోవడానికి ఎంతో సమర్థత కలిగిన వాడు. ఆయన తన బిడ్డల్ని వేల వేల తరముల వరకు దీవిస్తానని వాగ్దానం చేస్తున్నాడండి. కానీ వీరైతే, ఈ జనాంగం అయితే ప్రతిరోజు పాపాలే, ప్రతి సంవత్సరం ఎన్నో పొరపాట్లు చేసుకుంటూ వారి తర్వాత తరాలు సైతం దేవుణ్ణి బాధ పెట్టే క్రియలు చేశారే కానీ దేవునికి మెప్పు వారు తీసుకురాలేకపోయారు. సరే, ఏదేమైనాను దేవుడైతే వారిని కాపాడాడు, నిలబెట్టుకున్నాడు. అయితే కొత్త నిబంధన ప్రకారంగా చూస్తే కూడా 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1 నుండి మనం 9 వరకు చదవచ్చండి జాగ్రత్తగా. మరి ఇది కూడా మరి చాలా చక్కటి అంశంలోకి మనం వెళ్ళబోతున్నాము. ఏంటంటే, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచుచున్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయయు, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలన అపేక్షించండి. మనుషుల చేత విసర్జించబడి దేవుని దృష్టికి ఏర్పాటు చేయబడినదయు అమూల్యమైన సజీవమైన రాయగు ప్రభు యొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమును ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకును పరిశుద్ధ యాజకులుగాను ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధమైన మందిరములుగా కట్టబడుచున్నారు. ఏలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచుకున్నది అమూల్యమునకు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసముంచు వాడు ఏమాత్రము సిగ్గుపడు అను మాట లేఖనమందు వ్రాయబడి ఉన్నది. విశ్వాసించువాడు మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువాని వారు ఏ రాతిని నిషేధించరో అదే మూలకు తుద అయిందని చెప్తున్నాడు. ఇక్కడ చూసినప్పుడు ఈ రకంగా మనం ఆలోచన చేస్తే, ఈ 1 పేతురు 2వ అధ్యాయంలో ఈ రకంగా చూసినప్పుడు ఏముందంటే, దేవుడు ఏ రకంగా ఏర్పాటు చేసుకున్నాడు, ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అని చెప్పేసి ఇక్కడ మరి మనము చూస్తా ఉన్నాము. అయితే ఇక్కడ 9వ వచనానికి వద్దామా. అయితే మీరు చీకటి నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పాటు చేయబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. చూడండి, ఇక్కడ మరలా ఈ పాత నిబంధనలో మనం ఇంతకుముందు ధ్యానం చేసింది దేవుడు చేసిన వాగ్దానం డైరెక్ట్గా వారితో. ఇక్కడ పేతురు భక్తుడు మనం ఏమై ఉన్నామో, దేవుని చేత మనం ఏ రీతిగా పిలువబడి ఉన్నామో, దేవుని చేత ఎలా ప్రతిష్ఠించబడి ఉన్నామో మాట్లాడుతూ, దానికంటే ముందు మనము విసర్జించాలి. ఏమి విసర్జించాలంటే, ఇదిగో కోపములు, ద్వేషములు, అసూయలు, పగలు, కక్షలు, ఇలాంటి మనం ద్వేషించి విడిచిపెట్టాలి. వాక్యానుసారంగా జీవించాలి. పాలనే వాక్యంతో మనం దీవెనలోకి నడవాలి, ఎంతో మందిని నడిపించాలి అని చెప్తా వస్తున్నాడు. తృణీకరించబడినది తుదకు మూలరాయవుతుందని మాటని కూడా జ్ఞాపకం చేస్తూ ఇక్కడ చివరిగా ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే, ఇదిగో మనమైతే చీకట్లో ఉన్నాము. అవును, దేవుడు తృణీకరించింది అయితే
మరి పాత నిబంధనలో అన్య జనులను అయితే తృణీకరించాడు, కొత్త నిబంధనలు చూసినప్పుడు ఆయన అందరినీ అట్రాక్ట్ చేసుకున్నాడు. ఆయన ఎవరిని తృణీకరించలేదండి. ఆయన నామములో రక్షణ పొందుకున్న వారందరికీ ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, మీరు నా ప్రతిష్ఠిత జనము, మీరు నా యాజక సమూహము, మీరు నా మరి ఏమంటే నా గుణాతిశయములు ప్రచురము చేయువారు. చూడండి ఎందుకు అప్పుడు పాత నిబంధనల వాళ్ళని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే, వారిని దీవించడానికి, ఆశీర్వదించడానికి, తరతరాలు వారితో ఉండడానికి వారిని ప్రతిష్ఠించుకున్నాడు. కానీ వారే పొడగొట్టుకున్నారు. ఇప్పుడు కొత్త నిబంధనలో నిన్ను నన్ను ఎందుకు ప్రతిష్ఠించుకున్నాడు అంటే, చూడండి ఆయన యొక్క మరి ప్రణాళికలు నెరవేర్చడానికి ఆయన అందరినీ పిలుచుకున్నాడు. ఆయన వెలుగును ప్రచారం చేయడానికి, ఆయన వెలుగుగా మనం ఉండడానికి. అంత మాత్రమే కాదు, వాట్ ఈస్ కాల్డ్ యాజ్ అంటే మరి ఏమని పిలుస్తున్నాడంటే, సమూహముగా, మరి యాజక సమూహముగా పిలుస్తున్నాడు, బలమైన సాధనముగా పిలుస్తున్నాడు. యాజకత్వము కంటే గొప్పది లేదు, పరిశుద్ధత కంటే గొప్పది లేదు, పరిశుద్ధ జనముగా పిలుస్తున్నాడు. నీలో నాలో పరిశుద్ధత ఉందండి, లేకపోయినా కానీ ఆయన పరిశుద్ధతను బట్టి మనల్ని పరిశుద్ధులుగా పిలుస్తున్నాడు. ఎట్లా తెలుసా అండి? 1 కొరింథీ రాసిన పత్రిక మరి 1వ అధ్యాయం 26 నుండి 30 వచనం వరకు మనం ధ్యానించినప్పుడు చక్కటి మాటలు ఉంటాయి అక్కడ. దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు అంటే, లోకంలో నిరుత్సాహంతో ఉన్న వారిని, తృణీకరించబడిన వారిని, లోకంలో అందరూ పట్టించుకోలేని వారిని, మరి జ్ఞానము లేని వారిని. ఎందుకంటే జ్ఞానవంతులను సిగ్గుపరచడానికంట ఎలాంటి వారిని ఎన్నుకున్నాడంటే, లోకము తృణీకరించే వారిని, నశించిన దాన్ని, మరి తృణీకరించిన దాన్ని, విసర్జించబడిన దాన్ని, మరి అలాంటి మనల్ని దేవుడు ఎన్నుకొని ఏం చేశాడు తెలుసా? ఆయనే మనకి జ్ఞానం అయ్యాడంట. 30వ వచనం, ఆయనే మనకి నీతి అయ్యాడంట, ఆయనే మనకి పరిశుద్ధతను, విమోచనం అయ్యాడంట. అంటే మనము కాలేమండి పరిశుద్ధంగా, మనము కాలేము నీతిగా, మనము మార్చబడలేము, కానీ ఆయనే మన కోసం ఆ రీతిగా అయిపోయాడంట. మనలో, మనతో అలా అయిపోయాడు. కాబట్టి ఇప్పుడు నా నీతి ఎవరు అంటే, నా క్రీస్తే నా నీతి. ఇదిగో నా పరిశుద్ధత ఏంటంటే, ఇదిగో నా క్రీస్తే నాలో ఉన్న పరిశుద్ధత అని మనం ఒప్పుకున్నప్పుడు ఎలాంటి పాపము మనల్ని ఏలదండి. అలాంటి సత్యంలోకి మనం నడిపించబడాలా. ఇక్కడ చూసినప్పుడు ప్రతిష్ఠించబడిన వారిని దేవుడు ఎందుకు పిలుస్తున్నాడంటే, ఆయన చిత్తము నెరవేర్చడానికి, ఆయనలాగా జీవించడానికి, ఆయన స్వకీయ జనముగా ఉండడానికి, ఆయన మనల్ని నాశనంలోకి నడిపించడానికి కాదని మరలా జ్ఞాపకం చేస్తున్నాము. చూడండి యోహాను సువార్త, మరి ఒకసారి యోహాను సువార్త మరి 17వ అధ్యాయం గురించి ధ్యానిద్దామా కాసేపు. మరి అక్కడ ఎంతో చక్కటి మాట ఉంటుంది. ఆ వచనము నన్ను ఎంతగానో ప్రభావితం చేసిందండి ఈ మధ్యకాలంలో. ఏంటంటే, మనమైతే ప్రతిష్ఠించబడిన వారమే, పేరు పెట్టి పిలిచాడు, ఆయన రక్తం చేత కడిగాడు, ఇదిగో సేవలో ఉన్నాము, ప్రార్థనలో గడుపుతున్నాము. ఈ కరోనా వల్ల 90% అన్న మనలో మార్పు వచ్చింది. మన ప్రార్థన జీవితంలోనే కావచ్చు, మన రక్షణ జీవితంలోనే కావచ్చు, మనము ఏ రీతిగా జీవించాలని మారు మనసులు తెచ్చుకున్నాం మేము. అంటే కొంతమంది ఇంకా బండలాగా ఉన్నారండి, వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు, కానీ బండల్ని సైతం బద్దలు చేసే ఆత్మ కార్యములు రాబోయే కాలంలో రాబోతున్నాయండి. అప్పుడు కాదనే వాళ్ళు ఉండరు, ఇంకా అప్పుడు జరగాల్సినవి జరుగుతాయి. ఇప్పుడు దేవుని కొరకు నిరీక్షణ కలిగిన వారిని దేవుడు బలపరుస్తున్నాడు, నిరీక్షణ లేని వారిని బలపరుస్తున్నాడు. కానీ ఎవరైతే బండలైపోయినారో వారిని బద్దలు చేసే కార్యములు అతి త్వరలో జరగబోతున్నాయి. అవి మేలు కొరకైన కార్యములని ప్రవచనాత్మకంగా ఈరోజు నేను మాట్లాడుతున్నాను. దేవుడు చెప్తున్నాడండి, నీ కుటుంబ సభ్యులు ఎవరో ఇంకా మారట్లేదు, వాళ్ళ కోసం నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈ అంత్యకాలంలో నా బిడ్డలు క్రైస్తవులైనను, నేను క్రైస్తవురాలైనను, వారు ఇంకా రక్షణ పొందుకోలేదు, వాళ్ళు ఇంకా పాప రోత జీవితాన్ని జీవిస్తున్నారు. ఈ కరోనా కూడా మా కుటుంబాన్ని మార్చలేకపోయిందని బాధపడుతున్నావా సహోదరి, బాధపడుతున్నావా అన్న, దేవునితో మాట్లాడుతున్నాడు. వారి హృదయాల్ని కరిగించే సమయం వచ్చేసింది. వారి జీవితంలో కార్యములు జరగాల్సిన సమయం రాబోతుంది కాదు, వచ్చేసింది. దేవుడు చేయబోతున్నాడు. ఆయన నీ ప్రార్థనలు, మీ ప్రార్థన ఆలకిస్తున్నాడు అని దేవుడు చెప్తున్నాడు. అయితే యోహాను సువార్త 17వ అధ్యాయం గురించి మనకి తెలుసు కదండి. అక్కడ మొట్టమొదటిగా దేవాది దేవుడు యేసు ప్రభు వారు తండ్రి దేవుని దగ్గర సాగిలపడి ప్రార్థన చేస్తున్నాడు. ఈ 17వ అధ్యాయం అంతా కూడా యేసు ప్రభు వారు చేసిన
చివరి ప్రార్థన ఎవరి నిమిత్తం అంటే మొట్టమొదటిగా తన కోసం తను చేసుకున్నాడు, తను సమర్పించుకున్నాడు. ఇదిగో అయ్యా అప్పచెప్తున్నాడు, అయ్యా నేను ఇవి చేశాను, నువ్వు చెప్పినవన్నీ నేను చేశాను, ఇదిగో నా అప్పచెప్పిన బాధ్యతలు చేశాను, ఇదిగో నువ్వు నన్ను మహిమపరిచిన రీతిగా, ఇదిగో నువ్వు నాకేమేమి అప్పచెప్పావో నేను నిన్ను మహిమపరిచాను, ఇదిగో నేను నీ కార్యాలన్నీ చేశానంటూ, అలాగే నువ్వు ఏర్పాటు చేసి నాకు అప్పచెప్పిన వారిని కూడా నేను కాపాడుకున్నాను, ఒక్కరిని తప్ప అని చెప్తూ వాళ్ళ కోసం ప్రార్థన కూడా చేస్తున్నాడు. అయ్యా మీ శిష్యుల కోసం ప్రార్థన చేస్తున్నాను, మీరు నాకు ఇచ్చిన వారి కోసం ప్రార్థన చేస్తున్నానని ప్రార్థన చేస్తూ లాస్ట్కు ఒక చక్కటి వచనాలు మాట్లాడుతున్నాడండి. ఆ వచనాలను ఈరోజు మనం ధ్యానిద్దామా? అవును, అన్యుల కోసము చేశాడు, రక్షణ పొందుకున్న వారి కోసము చేశాడు, శిష్యులు ప్రత్యేకమైన శిష్యుల కోసము ప్రార్థన చేశాడు. ఈరోజు నీ కోసం నా కోసం తండ్రి కృపాసన కూర్చొని చేస్తున్నాడు ప్రార్థన. ఆ ప్రార్థన ఖచ్చితంగా జవాబు వస్తుందండి. నీ కోసం ఎవరు ప్రార్థన చేసే వాళ్ళు లేరని బాధపడుతున్నావా? నీ కోసం ఎవరు లేరు, నా కోసం ఎవరు నిలబడతారని అనుకుంటున్నావా? యోహాను సువార్త 17వ అధ్యాయం చదువు, అందులో నువ్వు ఉన్నావు. అందులో నీ కోసం యేసు ప్రభువారు భూలోకంలో జీవించినప్పుడే ప్రార్థన చేశాడు. ఇప్పుడైతే తండ్రి కృపాసన కూర్చొని నీ కోసం, నీ కుటుంబం కోసం, మనందరి కోసం, లోక మానవాళి కోసం ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అయితే వచనాలు ధ్యానిద్దామండి. మరొక్కసారి యోహాను సువార్త 17వ అధ్యాయము 15 నుండి కొన్ని వచనాలు ధ్యానిద్దాం. నీవు లోకముల నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించుటలేదు, కానీ దుష్టుని నుండి వారిని కాపాడుమని ప్రార్థన చేస్తున్నాను. నేను లోక సంబంధిని కానట్లు వారు కూడా లోక సంబంధులు కారు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. నీ వాక్యమే సత్యము. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని. వారును సత్యమందు ప్రతిష్ఠించబడినట్లు వారి కొరకై నేను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మినట్లు తండ్రి నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుట లేదు, కానీ వారి వాక్యము వలన నా యందు విశ్వాసమించు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థించుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఏమర్థమైందండి మీకు ఈ మాటలోకి వెళ్ళి? చూడండి, అక్కడ శిష్యుల కోసం ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తూ ఏమంటున్నాడు తెలుసా? మనం ప్రతిష్ఠించబడిన వారు ఎవరనే అంశంలో ఉన్నాం కదండి. అక్కడ ఏమంటాడంటే, అయ్యా వీరైతే ఈ లోకంలో ఉన్నారు, ఈ లోకంలో పాపం ఉంది, భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి, అందుకోసమని వీరిని లోకంలోకి వెళ్ళి తీసివేయమని ప్రార్థన చేయట్లేదు, కానీ ప్రతి దుష్టత్వం నుండి, ప్రతి దుష్టుడి నుండి వీరిని కాపాడమని నేను ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు. అందులో నువ్వు ఉన్నావు. నువ్వెలా ఉన్నావు తెలుసా? ఆ తర్వాత చివరి వచనంలో చూసినప్పుడు ఇక్కడ కేవలం వీరి కోసం మాత్రమే నేను ప్రార్థన చేయట్లేదు, కానీ ఇదిగో వీరి వాక్యం విని, అంటే ఆ శిష్యుల వాక్యము విని, ఆ శిష్యుల వాక్యం విని ఎవరు రక్షణ పొందుకున్నారు? తర్వాత వారు. అలా ఇప్పుడు నేను ఎలా వాక్యంని విని మరి రక్షణ పొందుకున్నాను, ఆ రీతిగా నీ వరకు నా వరకు కూడా ఆ చైన్ వచ్చిందండి. సో ఆ వాక్యము విని మరి ఆయనని నమ్ముకున్న మనకి కూడా ఈ ప్రార్థన వర్తిస్తుంది. ఆయన మన కోసం ప్రార్థన చేసి ఉన్నాడు. అయితే ఇప్పుడు ఈయనేమని ప్రార్థన చేస్తున్నాడంటే, వీరిని సత్యమునందు ప్రతిష్ఠించయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. ఏంటండి సత్యము? మనము ప్రతిష్ఠిత జనము అనేది సత్యము. అది కూడా ఇక్కడ రాయబడింది. ఎట్లా తెలుసా? ఇదిగో సత్యమునందు ప్రతిష్ఠించు. ఆ సత్యం ఏమై ఉందంటే వాక్యమే ఉన్నది. ఆ వాక్యంలో మరి మనల్ని ప్రతిష్ఠించమంటున్నాడు. సత్యమనే వాక్యంతో మనల్ని ప్రతిష్ఠించాడు. కొత్త నిబంధన ప్రార్థన ద్వారా యేసు ప్రభు మనల్ని వాక్యం అనే సత్యంతో ప్రతిష్ఠించాడు. ఆ వాక్యం ఎవరో కాదండి, ఆయనే అన్నాడు, ఆయనతోనే ప్రతిష్ఠించుకున్నాడు. చదువుదామా? నెక్స్ట్ ఇంకొక వచనం ఇక్కడ చక్కగా, నీవు నన్ను లోకములోకి పంపిన రీతిగానే నేను వారిని పంపి ఉన్నాను అని చెప్తూ వారును సత్యమునందు ప్రతిష్ఠించుటలాగున, చూడండి, వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకు నన్ను నేనే ప్రతిష్ఠించుకుంటున్నాను అంటున్నాడు. హల్లెలూయా. చూడండి, నన్ను ప్రతిష్ఠించడానికి మరి దేవాది దేవుడు తనగా ప్రతిష్ఠించబడాడు. ఆయన యేసు ప్రభు. ఆయన ఎవరండి?
యేసు ప్రభు వారు కేవలం నీ కోసం నా కోసం మరణించడం మాత్రమే కాదు, పాతి పెట్టబడి తిరిగి లేచడం మాత్రమే కాదు, కానీ ఆయన ప్రతిష్ఠించుకున్నాడంట. ఎక్కడ ప్రతిష్ఠించుకున్నాడు తెలుసా అండి? తండ్రి స్వరాన్ని విని మానవ రూపమెత్తి భూలోకానికి వచ్చి మన కోసము జీవించడానికి ప్రతిష్ఠించుకున్నాడు, మన కోసం మరణించడానికి ప్రతిష్ఠించుకున్నాడు, మన కోసము తిరిగి లేచడానికి ప్రతిష్ఠించుకున్నాడు, ఇప్పుడు మరలా రావడానికి ప్రతిష్ఠించుకున్నాడు. ఈ ప్రతిష్ఠిత వెనకాల ఉన్నదే ఈ ధర్మశాస్త్రము, ఈ నూతన నిబంధన వాక్యము, ఆయన చెప్పిన ప్రతి వాగ్దానము, ఆయన చూపిన రాకడ సత్యాలు, అవన్నీ కూడా వాక్యంలో ఉండి ఉంటుండగా ఈ వాక్యం అనే సత్యముతో ఆయన ప్రతిష్ఠించుకున్నాడు, మనల్ని ప్రతిష్ఠించాడు అదే వాక్యంలో. ఇంత గొప్ప ధన్యత మనకు ఉందండి. నిన్నెవరు ప్రతిష్ఠించలేదా? నీ చెయ్యి మీద చెయ్యి పెట్టి ఎవరు ప్రార్థన చేయలేదా? నిన్ను ఎవరు కూడా పిలవలేదా సేవకి? ఆయన కూడా నిన్ను ప్రతిష్ఠించానంటున్నాడు. చూడండి, ఆయన వాక్యం కంటే మించింది లేదు. ఆయన వాక్యం పలికినప్పుడు హల్లెలూయా, ఆయన వాక్యము పలికినప్పుడు సూర్య చంద్రులు భూలోకము అంతా కూడా సృజించబడినప్పుడు ఆయన మాట్లాడుతున్న ఈ మాట ద్వారా ఈ రోజు నువ్వు ప్రతిష్ఠించబడుతున్నావు. హల్లెలూయా. ఒకవేళ నువ్వు నా వాక్యం వింటున్నావేమో, మొట్టమొదటిగా ప్రతిష్ఠిత అంటే ఏంటో కూడా తెలియకుండా వింటున్నావేమో, లేకపోతే ప్రభువా నన్ను ప్రతిష్ఠించు, నేను నీకు సమర్పించుకుంటున్నాను, నన్ను అంగీకరించను, నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఈ రోజు నేను పలుకుతున్న ఈ మాట, ఈ వాక్యం ద్వారానే దేవుడు నిన్ను పరలోక సమూహముతో దిగి వచ్చి నిన్ను ప్రతిష్ఠిస్తున్నాడమ్మా. ఇదిగో నిన్ను ప్రతిష్ఠిస్తున్నాడు. ఆయన ప్రణాళిక నిమిత్తము, ఆయన అభిషేకం నిమిత్తం, ఆయన నిన్ను కోరుకున్న రీతిని బట్టి, ఆయన నిన్ను ఎన్నుకున్న ప్రణాళికను బట్టి, ఆయన ఎందుకు నీకు జన్మనిచ్చి ఉన్నాడో, ఎందుకోసం నువ్వు భూలోకంలో ఇంకా నువ్వు బ్రతికున్నావో అందు నిమిత్తం ఈ రోజు నిన్ను ప్రతిష్ఠిస్తుండగా ఆ ప్రతిష్టార్పణ అభిషేకంతో నింపబడుదువు గాక యేసు నామములో. ఓరి బాలన కాసి కందూరి కవశందరవ. ఆయన మనల్ని ప్రతిష్ఠించి ఉన్నాడు. ఆయన మాట సత్యం, ఆయన ప్రార్థనలకి జవాబు తప్పకుండా వస్తుంది. ఈ నా ప్రార్థన వల్ల జవాబు రాకపోవచ్చు, కానీ దేవుడు చేసే ప్రార్థనకి తిరుగు లేదమ్మా, తిరుగు లేనే లేదు. కాబట్టి ఆయన ప్రార్థించాడు. ఏమని ప్రార్థించాడంటే, ఇదిగో వారిని నేను ప్రతిష్ఠించాను. ఎవరిని ప్రతిష్ఠించాడంటే, ఇదిగో వారిని మాత్రమే కాదు, ఆ శిష్యుల్ని మాత్రమే కాదు, ఆయనకి ఇవ్వబడిన ఆ కొద్ది మంది జనాంగం ఆ సమయంలో మాత్రమే కాదు, కానీ వారి ద్వారా ఎవరెవరైతే వాక్యము విని రక్షణ పొందుకొని దేవుణ్ణి నమ్ముకుంటారో అందరినీ కూడా ప్రతిష్ఠిస్తున్నాడు. ఎందుకంటే దీవెనల నిమిత్తం, ఇతరుని దీవించడం నిమిత్తం, పరలోక రాజ్య వారసులుగా ఉండడం నిమిత్తం, పరలోకాన్ని ఇక్కడ భూలోకం మీద అనుభవించడం నిమిత్తమని దేవుడు చెప్తుంటుండగా, ఇంతకన్నా నీకు నాకు ఏమి కావాలి? ఎంతకాలం లోకం కావాలి నీకు? ఎంతకాలం ఈ కెరియర్ అని పరిగెడతావు? ఎంతకాలం గొప్పతనం కోసం పరిగెడతావు? ఎంతకాలం మనుషులని ఇంప్రెస్ చేస్తూ బ్రతుకుతావు? ఎంతకాలం నిన్ను నువ్వు మోసం చేసుకుంటూ బ్రతుకుతావు? ఇదిగో దేవుడు ప్రతిష్ఠించబడిన, దేవుని చేత ప్రతిష్ఠించబడిన నీ జీవితాన్ని నువ్వు తృణీకరించుకుంటూ లోకము వైపు చూస్తూ ఎంతకాలం బ్రతుకుతావు అని దేవుడు ఈరోజు ప్రశ్నిస్తున్నాడు. అవును, అంత్యకాలం అయితే రాబోతుందని మరి దేవుడైతే ఎంతో మంది ద్వారా బయలుపరుస్తున్నాడు. ఆయన సూచనలు ఆధారం అవుతున్నాయి. ఆయన వాక్యము సత్యమే. ఆయన రాకడ ఆలస్యం అవుతుందా నాకు తెలీదు, ఆయన ఎప్పుడు వస్తాడా నాకు తెలీదు, ఈ లోకం ఎలా ఉంటుందో నాకు తెలీదు, కానీ ఇదిగో మనం మాత్రం ప్రతిష్ఠించబడిన వారము. హల్లెలూయా. రెండో రాకడ వచ్చినను, ఆలస్యమైనను, కరోనాలో వచ్చినను, ఇంకా ఇలాంటి ఎంతో గొప్ప శ్రమలు, ఇబ్బందులు, అరుకులు వచ్చినను, నువ్వు నేను ప్రతిష్ఠించబడిన వారమని సాతానికి ఈరోజు గుర్తు చేయమ్మా. ఈరోజు నేను ప్రతిష్ఠించబడిన దానను, ఈరోజు నేను ప్రతిష్ఠించబడిన వాడను అని నువ్వు దేవుని నామంలో ప్రకటించుకో, నిన్ను నువ్వు సంజాయించుకో, నిన్ను నువ్వు మరి ఏలుకో అని చెప్తున్నా. ఎందుకంటే మర్చిపోకు, నీ కాలింగ్ ని మర్చిపోకు. నువ్వు ఏ పునరుద్ధాన శక్తితో లేపబడ్డావో, ఏ దుస్థితి నుండి నువ్వు లేపబడ్డావో అది మర్చిపోకని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, మనం ఎంత ప్రతిష్ఠితమైన వారంగా ఉన్నాం. అదే పేతురు, మొదటి పేతురు 1వ అధ్యాయం 5 నుండి 11 వచనాలు కూడా కాసేపు మనం ధ్యానిద్దామండి. ఈరోజు నిజంగా దేవుడు ఎంత గొప్ప అభిషేకంతో మాట్లాడుతున్నాడు. ఆయనకు మించిన అభిషేకం ఇంకొకటి లేదండి. ఆయనే అభిషేక్తుడు, ఆయనే మనలో ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మరి
5 నుండి మరి కొన్ని వచనాలు మనం ధ్యానిద్దామండి. ముగింపులో 1-2 వచనాలు నేను చెప్పబోతున్నాను, జాగ్రత్తగా వినండి. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి లేపబడిన ఆయన మరి క్రీస్తు కోసము లేచుట జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలిగినట్టు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారినదైన స్వాస్థ్యము మనకి కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనల్ని మరలా జన్మింప చేస్తున్నాడు. ఈరోజు నిజముగా ఈరోజు ప్రతిష్ఠించబడుతున్న నువ్వు, ఆల్రెడీ ప్రతిష్ఠించబడిన నువ్వు, వాక్యము చేత జ్ఞాపకము చేయబడిన నీకు ఈరోజు నిజమైన పునర్జన్మ అనేది కలుగుతుందని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాలము నందు బయలుపరచబడినట్టు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీకు ఈ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరిచి ఉన్నది. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధన చేత ప్రస్తుతము కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము. చూడండి, ఈరోజు ఈ మాటల ద్వారా దేవుడు ఏమని ప్రేరేపిస్తున్నారు తెలుసా? శుద్ధ సువర్ణము లాగా మనం ఈరోజు కాల్చబడుతున్నామేమో, వేదనల ద్వారా, ఇబ్బందుల ద్వారా, మనము ఓటముల ద్వారా, వేదనల ద్వారా ఉన్నామేమో, కానీ అవన్నీ కూడా మనం నిర్మూలం చేయలేవు. కానీ ఇదిగో ఈ సత్యము, ఇప్పుడు దాకా మనం ధ్యానించిన సత్యాలు, దేవుడు మనల్ని ప్రతిష్ఠించాడనే సత్యం మనల్ని ఏలుతుండగా, ఆయన మన కోసము ప్రార్థన చేశాడనే సత్యం మనల్ని ఏలుతుండగా, మనము నిరీక్షణ కలిగిన విశ్వాసంతో ముందుకు సాగుదాము. ఈ మన నిరీక్షణ మనల్ని ఎన్నటికి కూడా సిగ్గుపరచదండి. హల్లెలూయా. ఈ అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదే. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు, చూడండి, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడంట మీకు మెప్పును మహిమను ఘనతయు కలుగును అని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. ఇవన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఆయన సన్నిధి, ఆయన కౌగిలి, ఆయన ప్రేమ, ఆయన ముఖాముఖిగా మనము చూస్తాము. ఇప్పుడైతే వాక్యం ద్వారా చూస్తున్నామేమో, స్వరాల ద్వారా వింటున్నామేమో, ఇతరుల ద్వారా వింటున్నామేమో, కానీ ఆయనకి మనకి మధ్యలో ఎలాంటి అడ్డు లేకుండా ఆయన పరలోకంలో ఆయనతో పాటుగా జీవిస్తామండి. హల్లెలూయా. ఈ రకంగా ఇందుకోసం మనం ప్రతిష్ఠించబడిన జనాంగం అండి. ఆయన చేత ప్రతిష్ఠించబడ్డాము. ఆయన ప్రతిష్ఠించుకొని మనల్ని ప్రతిష్ఠించాడు. మనల్ని ప్రతిష్ఠించుట కొరకు ఆయన ప్రతిష్ఠించుకున్నాడు. వావ్, ఎంత గొప్ప సత్యాలు! ఈ సత్యాలు మన జీవితాన్ని ఎల్లవేళలా 2 రాకడాల సమేతే నా తుది శ్వాస వరకు జ్ఞాపకం ఉండును గాకని ఈ మాటల్ని యేసు రక్తంతో సీల్ చేస్తున్నానండి. ప్రార్థనతో ముగించుకుందాం. పరిశుద్ధురా గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనతయు, ప్రభావం చెల్లించుకుంటున్నాం అయ్యా. ఈ రోజు ప్రభా నిజముగా ఎంతో మంది నిద్రించి ఉన్నారయ్యా. నీ అందు ప్రభా ఈ నిరీక్షణ వరకు ఉందో లేదో మాకు తెలియదు, కానీ ప్రభా బ్రతికున్న మాకైనా ప్రభా ఈ నిరీక్షణ మమ్మల్ని తెప్పరిల్ల చేసినందుకు వందనాలు. మా కోసం నువ్వు ప్రార్థన చేసావు, మమ్మల్ని ప్రతిష్ఠించడానికి నువ్వు ప్రతిష్ఠించుకున్న దేవా, ఈ సత్యము మమ్మల్ని నిరంతరము ఏలులాగా నైనా మమ్మల్ని దీవించి ఆశీర్వించి ముందుకు నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన వేడుకుంటూ సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక.